హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 93 94 95 96 4 ఎపిసోడ్స్ అప్డేట్ చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్కి చెప్పడానికి అంత కంటెంట్ ఉండట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ గేమ్ ఎండ్కి వచ్చేసింది కాబట్టి లాస్ట్ వీక్స్లో ఉంది కాబట్టి. సో ఒక్కొక్క ఎపిసోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే డ్యూరేషన్ పెద్దగా రాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏమీ లేకపోవడం వలన సో ఈ 4 వీడియోస్ 4 అప్డేట్స్ కలిపి ఒక వీడియో కింద చేయడం అనేది జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. బిగ్ బాస్ బాల్ టాస్క్ అనేది ఒకటి ఇచ్చాడు. సో దానికి పాయింట్స్ లీడర్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇందులో ఒక్కొక్క కంటెస్టెంట్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఏ టాస్క్ నుంచి ఎవరు రిమూవ్ అయిపోతారు అన్నది దాంట్లో క్లియర్గా ఉంటుంది. సో ఈ టాస్క్లో ఏంటంటే అందరూ కలిసి డెమాన్కి సపోర్ట్ చేయడం మానేశారు. ఎందుకు? సో రీతు ఉండుంటే గనక ఖచ్చితంగా డెమాన్కి సపోర్ట్ చేసేది, ఎవరు చేసినా చేయకపోయినా రీతు డెమాన్కి ఖచ్చితంగా సపోర్ట్ చేసేది. బట్ ఇక్కడ రీతు లేకపోవడం వల్ల డెమాన్కి సపోర్ట్ లేదు. డెమాన్ ఆ విషయంలో చాలా బాధపడ్డాడు కూడా. నిజంగానే సపోర్ట్ ఉండదు, ఎందుకంటే ఎవరి మనసులో అయినా సరే ఒక మంచి కానీ చెడు కానీ ఇమ్మీడియట్గా రాదు. సో ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో అవుతుంది అనమాట అది. సో ఫస్ట్ నుంచి కూడాను డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే డెమాన్ ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో ప్రతి ఒక్కరి మైండ్లో, దానివల్ల ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది జనరేట్ అయ్యి బయటకు వచ్చింది. సో మన టైం వచ్చినప్పుడు మనం నచ్చినట్టు చేస్తే వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా నచ్చినట్టు చేస్తారు. అందువల్ల డెమాన్కి సపోర్ట్ దొరకలా, చాలా బాధపడ్డాడు. హీ డిజర్వ్స్ దట్. కళ్యాణ్ లాస్ట్ 2 కంటెస్టెంట్స్లోకి వెళ్ళాడని చెప్పి తనూజాని ఎంత దారుణంగా సపోర్ట్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా టాప్ ప్లేస్లో తనూజ ఉండాలి అనే ఆలోచనతోని తను ఇంకా దేనికోసం ఆలోచించట్లా, అసలు ఒక తనూజ కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడు. తనూజ చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు అనమాట. సో ఎట్లా అయినా సరే టాప్ ఫైనల్లోకి తనూజాకి తీసుకురావాలి, తనూజ చేతిలో నేను గెలవాలి అనే ఆలోచనతోని ఇలా చేస్తున్నాడు ఇదంతను. కానీ ఒక్కటి క్లారిటీగా చెప్పగలను నేను, తనూజ నీతో పాటు తనూజ కూడా టాప్ ఫైనల్లోకి రావాలి. తనూజ చేతిలో నువ్వు గెలవడం కాదు, నీ చేతిలో తనూజ గెలవాలి, నువ్వు రన్నర్ అవ్వాలి కళ్యాణ్. అప్పుడే నీకు పెయిన్ తెలుస్తుంది, అప్పుడే నీకు ఆట విలువ తెలుస్తుంది. నీకు ఏంటంటే వీళ్ళ చేసిన మిస్టేక్స్ వల్ల నీకు ప్లస్ అయిపోయి నువ్వు టాప్ ఫైనల్లో ఉన్నావు. అది ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు. నీకు ఏం కష్టపడ్డావు నువ్వు టాస్కుల్లో? పెద్ద నువ్వు కష్టపడింది ఏమీ లేదు, లక్తో వచ్చావు నువ్వు అంతే. అసలు నిజంగా ఈ సీజన్లో ఎక్కువ ఎలిజిబిలిటీ కానీ ఎక్కువ స్మార్ట్నెస్ కానీ తెలివితేటలు కానీ ఉన్నాయి ఎవరికంటే ఒక ఇమ్మాన్యుయల్కి మాత్రమే. కాకపోతే ఆ ఇమ్మాన్యుయల్ మంచిగా వాడుంటే ఈరోజు ట్రోఫీ ఇమ్మాన్యుయల్ కాళ్ళ దగ్గర ఉంది. ఇమ్మాన్యుయల్ ఏంటంటే కొంచెం అటు ఇటు అంటే ఎలాగా ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక అంటే ఎలాగంటే ఇట్స్ లైక్ ఉభయచర జీవి అంటారు కదా, నీటిలోనూ బతుకుతుంది ఒడ్డు మీద బతకగలదు. ఆ సెన్స్ ఆఫ్ బిహేవియర్లోంచి ఇమ్మాన్యుయల్ తెలివితేటలు వాడడం వలన ఈరోజు ఎంతో కొంత నెగిటివిటీ ఫేస్ చేస్తుంది అనమాట. సో అస్సలు నెగిటివిటీ లేకపోయి ఉంటే ఈరోజు టాప్ 1 లిస్ట్లో టాప్ 1 ప్లేస్లో ఇమ్మాన్యుయల్ ఉండేవాడు. కొద్దిగా చేజార్చుకున్నాడు, ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాడు అనమాట. ఇప్పుడు కూడాను ఇమ్మాన్యుయల్ చేసే మిస్టేక్స్ కూడా చేయకూడదు, చేయటం వల్ల కూడా నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు అనమాట. సంజన గారికి తనుజ గారికి మధ్యలో ఏదో డిస్కషన్ జరుగుతుంది, వాళ్ళిద్దరు సార్ట్ అవుట్ చేసుకుంటారు, లేకపోతే నాగార్జున సార్ సార్ట్ అవుట్ చేస్తారు, లేకపోతే కనుక అక్కడున్న ఆ వీక్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆయన సార్ట్ అవుట్ చేస్తారు. మధ్యలో కళ్యాణ్ దూరిపోయి సంజన గారికి ఎగెనెస్ట్ గా తనుజ గారికి పాజిటివ్ గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదనమాట. అంటే ఎంత నువ్వు సపోర్ట్ చేసుకో, ఓకే కాదంటలేదు, కానీ నువ్వు మాట్లాడితే మధ్యలో దూరిపోతే సేమ్ భరణి గారికి దివ్యకి జరిగిన ఏదైతే ఆ ఎమోషనల్ బాండ్ ఉందో, మాట్లాడితే ఓవర్ డామినేషన్ చేసేదో దివ్య, అలాగే ఇప్పుడు కూడా అయిపోతుంది అనమాట. నీ పైన తను డామినేషన్ చేస్తున్నట్టు, తను ఎలా నడిస్తే తను ఎలా నడవమంటే నువ్వు అలా నడుస్తున్నట్టు ఉంది కళ్యాణ్. డెమాన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వు ఒక మాట అంటాడు, ఆ మాట మీద నిలబడ్డు, ఆ మాటను నేను అనలేదు అని చెప్పి ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దాన్ని తిప్పి చెప్పడం అనేది ఇమ్మాన్యుయల్, దాన్ని తిప్పి చెప్పడం అనేది డెమాన్కి బాగా అలవాట్లా ఉంది. ఎందుకంటే ఒక మాట సంజన గారు ఒకటి అన్నాడు, సంజన గారు వచ్చి నా పేరేం తీసావు నువ్వు ఏమన్నావు అని అంటే ఇమ్మీడియట్గా నేను అలా అనలేదని చెప్పి ఇంకొకలాగా మాట్లాడడం మొదలు పెట్టాడు అనమాట. సో రీతు విషయంలో కూడా నువ్వు గొడవ ఇలాగే సాగదీసి ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు. అయితే డెమాన్కి అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి, అప్పుడు ఎదుటి వాళ్ళకి మన మీద ఒక రెస్పెక్ట్ ఉంటుంది అనమాట, ఒక గౌరవం ఉంటుంది, మనల్ని గుర్తిస్తారు.
సో డెమాన్ చేసిన మిస్టేక్స్ వల్లనే ఈరోజు డెమాన్ టాప్ 5 ప్లేస్ లో ఉంటాడో లేదో కూడా డౌట్ వచ్చే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకో ఈ సీజన్ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఇంతకు ముందు సీజన్స్ చాలా గ్రిప్పింగ్ గా, చాలా హానెస్ట్ గా అనిపించేవి. పర్సన్స్ కూడా ఉన్న ఎవరికైనా మనం ఈజీగా గెస్ట్ చేసేవాళ్ళం, ఈ పర్సన్ కప్ వస్తే బాగుంటది అని చాలా హార్ట్ఫుల్ గా అనేవాళ్ళం. బట్ ఈ సీజన్ ఎమాన్యుయల్, తనూజ, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఫైనల్లో ఎవరు కప్పు తీసుకున్నా సరే ఎందుకో చాలా కప్పుకి ఫెయిర్ అయినట్టు, లేకపోతే ఆ కప్పుకి న్యాయం జరిగినట్టు అనిపించట్లేదు. వీళ్ళ ముగ్గురు కూడా ఎందుకంటే ఎంతో కొంత కరప్షన్, ఎంతో కొంత కరప్టెడ్ ఫెలోస్ లాగా అనిపిస్తారు అనమాట. ఇద్దరు ఎమోషనల్లీ ఆర్ మెంటల్లీ ఎంతో కొంత ఇనెలిజిబుల్ పర్సన్స్, వీళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ కాదు కప్పుకి అని అన్నట్టు అనిపిస్తుంది. కప్పు వాళ్ళ ముగ్గురులో ఎవరికి వచ్చినా సరే ఫైనల్లో అంత రసవత్తంగా అనిపించదు. ఆడియన్స్ నుంచి కూడా అంత అప్లాజ్ రాదు. లాస్ట్ సీజన్ లో కూడాను ఆ పల్లవి ప్రశాంత్కి రావడం కూడా ఎవరు తట్టుకోలేకపోయారు. సో ఇది ఎలా ఉందంటే ఇప్పుడు కూడా ఓటింగ్ ని బట్టి వీళ్ళ హౌస్ లో ఉండి వీళ్ళు యాక్టింగ్ చేస్తుంటే బయట జనాలు మోసపోయి వీళ్ళని నమ్మేసి ఓట్లు వేసే పరిస్థితికి వచ్చేసింది. హానెస్టీగా ఉండడానికి అట్లీస్ట్ ఎవరు ట్రై చేయట్లా. చూద్దాం ఈ ఈ ముగ్గురులో ఎవరికి వస్తుందో. ఎవరికి వచ్చినా కప్పుకి వాల్యూ అయితే ఉండదు. సో భరణి గారు అట్లీస్ట్ టాప్ 2 ప్లేస్ లో ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యాను నేను. ఆయన ఆడినా ఆడకపోయినా సరే ఒక వ్యక్తిగతంగా ఆయన ఎమోషనల్లీ చాలా సెన్సిటివ్ పర్సన్. అలాంటి వ్యక్తికి సపోర్టివ్గా ఉంటే సొసైటీ బాగుంటుంది. అలాంటి వ్యక్తి ఏదన్నా అచీవ్ చేస్తే కొంత ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అని నాకైతే అనిపిస్తుంది. బట్ ఫైనల్లీ ఆయన ఉంటాడో లేదో కూడా తెలియదు. టాప్ 5 లో ఉంటాడో లేదో కూడా తెలియదు మనకి. టాప్ 3 లో మాత్రం వీళ్ళ ముగ్గురు అయితే ఖచ్చితంగా చూద్దాం వీళ్ళ ముగ్గురులో ఎవరికి వస్తుందో.